మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వంపై అన్నా చెల్లెల మధ్య రగడ కొనసాగుతూనే ఉంది. దివంగత వైఎస్ఆర్ రాజకీయ వారసుడు తన కుమారుడు రాజారెడ్డి అంటున్నారు పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల. అయితే షర్మిల కొడుకు రాజకీయ ప్రవేశం చంద్రబాబు కోసమే అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజశేఖర రెడ్డి వారసత్వం కొనసాగించడానికే వైసీపీ స్థాపించామని జగన్ అంటున్నారు. ఆ క్రమంలో అన్నా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని రేపుతోంది. కర్నూలులో ఈ నెల 8న పర్యటించిన పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని తొలిసారి పబ్లిక్ అపియరెన్స్ చేయించారు. ఈ పర్యటనలో తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై కీలకమైన కామెంట్ చేశారు. అవసరమైతే వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి తప్పకుండా వస్తాడని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తన తండ్రి రాజశేఖర రెడ్డి తన కుమారుడికి రాజారెడ్డి పేరును పెట్టారని చెప్పిన షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు అనే సందేశాన్ని పంపకనే పంపారు. తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల స్పష్టం చేయడమే కాదు, వైఎస్ఆర్ వారసుడు అతనేనని బలంగా వాదిస్తున్నారు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. షర్మిల ప్రకటన తర్వాత రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. వైసీపీ ఫాలోవర్స్ నుంచి మాత్రం నెగిటివ్ పోస్టులు రావడం పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. చంద్రబాబు కోసమే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. రాజారెడ్డి రాజకీయ ప్రవేశాన్ని వైఎస్ఆర్ వారసత్వానికి మరో అడుగుగా షర్మిల వర్గం చూస్తూ ఉండగా వైసీపీ దీన్ని రాజకీయ కుట్రగా ఆరోపిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైసీపీ ఫాలోవర్స్ లేవనెత్తున్న అంశాలపై వైఎస్ షర్మిల సీరియస్ గా స్పందించారు. తన బిడ్డ ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుందంటే వారికి భయమా బెదురా అని ఎద్దేవా చేస్తున్నారు. తన కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని వైఎస్ఆర్ పేరు పెట్టారని, తన బిడ్డ వైఎస్ఆర్ వారసుడి, ఎవరు ఎన్ని వాగినా అది ఎవరు కాదనలేరని కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు చెబితే రాజారెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చామంటున్నారు. తన తండ్రి బతికి ఉంటే జగన్ చేసిన పనికి వైఎస్ఆర్ తల దించుకునేవారని జగన్ పై ధ్వజమెత్తున్నారు. జగన్ మోడీకి దత్తపుత్రుడు, అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నారని, వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందని అప్పట్లో ఆరోపించిన జగన్ మోడీ వల్లే వారికి రాజ్యసభ ఇచ్చారని గుర్తుకు చేశారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెప్తారో చెప్పాలని, కూటమి బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే జగన్ మోడీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ కు అసలు ఐడియాలజీ మిగిలి ఉందా? బీజేపీ ఐడియాలజీని వైసీపీ ఐడియాలజీనా? జగన్ చేస్తుంది రాజకీయ వ్యభిచారం కాదా అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని. నేను కూడా చూశాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి, అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి.
అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి తన కొడుకే వారసుడంటూ షర్మిల కామెంట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ఆయన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వైసీపీని జగన్ స్థాపించారనే విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రొజెక్ట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని తామే ముందుకు తీసుకెళ్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ వివాదం కేవలం రాజకీయ అంశం కాకుండా ఒక కుటుంబంలో తలెత్తిన ఆస్తి వారసత్వ వివాదంగా ప్రజల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ వారసుడు జగనా లేక షర్మిల అనే అంశంపై రాజకీయంగా వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ మొత్తం వివాదం వైఎస్ఆర్ కుటుంబంలో పెరుగుతున్న విభేదాలను మరియు ఆస్తుల సిద్ధాంతాల పరంగా ఉన్న ఘర్షణలను స్పష్టం చేస్తున్నట్టున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల మాటల యుద్ధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.